అబిగెయిల్ గురించి తెలుసుకుందాము. బైబిల్‌లో అబిగెయిలు అంటే మీనింగు తండ్రికి ఆనందాన్ని కలిగించేదని అర్థం. బైబిల్‌లో అబిగయీలు చాలా తెలివైన, వివేకవంతమైన స్త్రీగా పరిచయం చేయబడింది. ఆమె భర్త పేరు నాబాలు. నాబాలు చాలా ధనవంతుడు. అతనికి చాలా గొర్రెలు, మేకలు మరియు అనేక ఆస్తులుండేటివి. కానీ అతని స్వభావం మాత్రం మంచిది కాదు. అతడు కఠినమైనవాడు, మొండివాడు, దురుసుగా మాట్లాడేవాడు. అబిగయీలు మాత్రం తన భర్తకు భిన్నంగా ఉండేది. ఆమె వివేకవంతురాలు, మంచితనం కలిగినది, వినయశీలురాలు. ఆ రోజుల్లో దావీదు రాజుగా ఇంకా సింహాసనంపై కూర్చోలేదు. అతడు అరణ్య ప్రాంతంలో తన మనుషులతో కలిసి ఉండేవాడు. దావీదు మరియు అతని మనుషులు నాబాలు గొర్రెలను కాపరులను కాపాడుతూ ఉండేవాడు. వారికి హాని చేయలేదు. వారు నాబాలు కాపరులకు రక్షణగా కూడా ఉన్నారు. కొంతకాలానికి నాబాలు తన గొర్రెలను కోయించే కాలం వచ్చింది. ఆ సమయంలో సాధారణంగా ఆనందంగా విందులు చేసుకునేవారు. దావీదు తన మనుషులను కొందరిని నాబాలు దగ్గరకు పంపించాడు. దావీదు నాబాలుతో ఇలా చెప్పమని చెప్పాడు. నీకు శుభము కలుగును గాక, నీ ఇంటి వారికి శుభము కలుగును గాక, నీకున్నదంతా క్షేమంగా ఉండుగాక. మేము నీ కాపరులకు ఎలాంటి హాని చేయలేదు. వారు మాతో ఉన్నంతకాలం వారికి రక్షణగా ఉన్నాము. కాబట్టి నీకు సాధ్యమైనంతగా నీ సేవకులకైన మాకు కొంత ఆహారం ఇవ్వుము అని దావీదు చెప్పాడు. నాబాలుకు ఉన్న దాంట్లో కొంత మాత్రమే దావీదు అడిగాడు. దావీదు మనుషులు నాబాలు దగ్గరకు వెళ్ళి మాట్లాడినప్పుడు నాబాలు చాలా కోపంగా స్పందించాడు. అతడు దావీదును గౌరవించలేదు. దావీదు ఎవరో తనకు తెలియనట్లుగా మాట్లాడాడు. అతడు దావీదు గురించి అవమానకరంగా మాట్లాడి, నేను నా ఆహారాన్ని, నా గొర్రెలను కోసినప్పుడు వచ్చిన వాటిని ఎవరికి పడితే వారికి ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా నిరాకరించాడు. దావీదు మనుషులు ఖాళీ చేతులతో తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని దావీదుకి చెప్పారు. దావీదు చాలా కోపగించాడు. అతడు మనుషులను సిద్ధం చేసుకుని నాబాలు ఇంటిపైకి దాడి చేయడానికి బయలుదేరాడు. నాబాల్ చేసిన పనిని చూసిన ఒక సేవకుడు భయపడ్డాడు. అతడు అబిగయీల్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అతడు దావీదు మనుషులు తమకు ఎంత మంచిగా ప్రవర్తించారో, తమను ఎలా కాపాడారో వివరంగా చెప్పాడు. తర్వాత నాబాలు దావీదు మనుషులను అవమానించిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు ఆ సేవకుడు అబిగయీల్‌కు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, లేకపోతే మన యజమానికి, అతని ఇంటి వారికి ప్రమాదం కలుగుతుంది. అబిగయీల్ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో వెంటనే అర్థం చేసుకుంది. ఆమె భయంతో కూర్చోలేదు. భర్త నాబాలు చేసిన తప్పు వల్ల దావీదు కోపంతో ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరినప్పుడు అబిగయీలు భయపడకుండా తన వివేకము, వినయము, ధైర్యము మరియు విశ్వాసముతో ఆమె వెంటనే చర్య తీసుకుంది. అబిగయీలు ఆహారాన్ని సిద్ధం చేయించింది. ఆమె రొట్టెలు, ద్రాక్షారసము, గొర్రెలు మాంసము, కాల్చిన ధాన్యము, ఎండు ద్రాక్ష, అంజూరపు పండ్లు మొదలైన వాటిని సిద్ధం చేయించింది. వాటిని గాడిదలపై ఎక్కించి దావీదును కలవడానికి బయలుదేరింది. ఇక్కడ అబిగయీలు జ్ఞానం మనకు కనిపిస్తుంది. ఆమె పరిస్థితిని చూసి తన భర్త తప్పు చేశాడు, కానీ ఇప్పుడు తను ఏమీ చేయకుండా ఉంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది అని అర్థం చేసుకుంది. అబిగయీలు దావీదును దూరం నుంచే చూసింది. గాడిద నుంచి దిగి దావీదు ఎదుట తనను తాను వినయంగా తల వంచి నమస్కరించింది. ఆమె దావీదుతో చాలా గౌరవంగా మాట్లాడింది. ఆమె తన భర్త చేసిన తప్పును సమర్థించలేదు. ఆమె నాబాలు చేసిన పని సరిగ్గా ఉందని చెప్పలేదు. బదులుగా ఆమె వినయంగా క్షమాపణ కోరింది. ఆమె దావీదుకు గుర్తు చేసింది, ప్రభువు నిన్ను గొప్పవాడుగా చేయబోతున్నాడు. నీవు యుద్ధాలు చేస్తున్నావు. నీవు నిర్దోష రక్తాన్ని కార్చకుండా జాగ్రత్త పడాలి. ఇది అబిగయీలుకి ఉన్న గొప్ప సమయస్ఫూర్తి. ఆమె దావీదు కోపాన్ని మరింత పెంచలేదు. ఆమె దావీదు కోపాన్ని తగ్గించేలా మాట్లాడింది. అబిగయీలు దావీదుకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. నీ ప్రతీకారం తీర్చుకుంటే తర్వాత నీ మనస్సాక్షి నిన్ను బాధించవచ్చు. కానీ నువ్వు ఈరోజు రక్తపాతం చేయకుండా ఉంటే నీ భవిష్యత్తులో నువ్వు సంతోషంగా ఉంటావు అని దావీదుకి దేవుని చిత్తాన్ని గుర్తు చేసింది. దావీదు రాజుగా మారబోతున్నాడని ఆమె నమ్మింది. ఇలాంటి వ్యక్తి చిన్న చిన్న విషయాల కోసం ఒక కుటుంబాన్ని నాశనం చేయడం సరైనది కాదని ఆమె అర్థమయ్యేలా చెప్పింది. ఆమె మాటల్లో భయం కంటే విశ్వాసం మరియు జ్ఞానము ఎక్కువగా ఉన్నాయి. దావీదు అబిగయీల్ మాటలు విన్నప్పుడు అతని కోపం తగ్గింది. అతడు ఆమెను అభినందించాడు. దావీదు ఇలా అన్నాడు, ఈరోజు నన్ను కలవడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. అబిగయీల్ దావీదుకు ఒక పెద్ద ముప్పు చేయకుండా తప్పించింది. దావీదు తన తప్పు తాను గుర్తించాడు.
అతడు దేవుని ముందు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించినందుకు పశ్చాత్తాపపడ్డాడు. అబిగయీలు లేకపోతే ఈ రోజు ఈ పరిస్థితి చాలా భయంకరంగా మారేదని గ్రహించాడు. అబిగయీలు ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వచ్చినప్పుడు నాబాలు పెద్ద విందు చేసుకుంటూ కనిపించాడు. అతడు చాలా తాగి ఉండడంతో ఆ సమయంలో జరిగిన విషయాన్ని అబిగయీలు చెప్పలేదు. మరుసటి రోజు నాబాలు స్పష్టమైన మనసుతో ఉన్నప్పుడు అబిగయీలు జరిగిందంతా అతనికి చెప్పింది. తాను దావీదును కలిసి ఆహారమిచ్చి అతని కోపాన్ని శాంతింపజేసిన విషయాన్ని కూడా చెప్పింది. అది విన్నప్పుడు నాబాలు తీవ్రంగా కృంగిపోయాడు. కొంతకాలం తర్వాత అతను మరణించాడు. బైబిల్లో ఈ ఘటన ద్వారా ఒక విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు అన్యాయం చూస్తాడు. ప్రతీకారం దేవుని చేతుల్లో ఉంచడం మంచిది. నాబాలు మరణించిన విషయం దావీదుకు తెలిసినప్పుడు దావీదు దేవుడు తన తరపున న్యాయం చేసినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత దావీదు అబిగయల్ని తన భార్యగా స్వీకరించాడు. అబిగయల్ జీవితం ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఒకవైపు ఆమె కఠినమైన స్వభావం గల నాబాలు భార్యగా జీవించింది. మరోవైపు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో సమయస్ఫూర్తిగా, వినయంతో, ధైర్యంగా ఒక పెద్ద రక్తపాతాన్ని నివారించగలిగింది. ఈ కథలో మనం చూస్తే కొన్ని మనం నేర్చుకోవచ్చు. కోపం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. జ్ఞానం అంటే సరైన సమయంలో సరైన పని చేయడం. తప్పు చేసిన వారిని సమర్థించకూడదు. వినయంగా, ప్రేమగా మాట్లాడే మాటలు కోపాన్ని కూడా శాంతింపచేయగలవు. ప్రతీకారము దేవునికి అప్పగించాలి. మనకు అన్యాయం జరిగినప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలి. జ్ఞానవంతమైన వ్యక్తి తన వివేకంతో పెద్ద సమస్యని కూడా పరిష్కరించగలడు. దేవుడి జ్ఞానాన్ని, వివేకాన్ని మంచి కార్యాలకి ఉపయోగించే వారిని ఆశీర్వదిస్తాడు. అబిగయీలు కథలో మనం ఒక గొప్ప సత్యాన్ని చూసాము. అదేంటంటే నాబాల్ దగ్గర సంపద ఉంది కానీ జ్ఞానం లేదు. అబిగయీలు దగ్గర జ్ఞానం ఉంది, వినయం ఉంది, వివేకం ఉంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరిపై చూపడం సులభమే కానీ కోపాన్ని శాంతింపచేయడం గొప్ప విషయం అన్నమాట. అబిగయీలు దావీదును ఒక పెద్ద తప్పు చేయకుండా ఆపింది. ఆమె దేవుని చిత్తాన్ని గుర్తు చేసింది. అందుకే ఆమె బైబిల్లో జ్ఞానవంతురాలు, వివేకవంతురాలు, సమయస్ఫూర్తి కలిగిన స్త్రీగా గుర్తించబడింది. ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే కోపానికి బదులు మనం నేర్చుకోవాల్సింది జ్ఞానం. ప్రతీకారం బదులు మనం నేర్చుకోవాల్సింది క్షమ. భయానికి బదులు మనం నేర్చుకోవాల్సింది విశ్వాసం. అన్నిటికంటే మించి ఫైనల్‌గా ఒక వాక్యం చెప్దాం అనుకున్నా. బైబిల్‌లో సామెతల్లో 14:1 ఒకటి రాయబడి ఉంది. వివేకవంతమైన స్త్రీ తన ఇంటిని కట్టును. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరేం నేర్చుకున్నారో కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.